విద్యార్థులు దశను నిర్దేశిస్తూ నవ సమాజ నిర్మాతలైనటువంటి ఉపాధ్యాయులు మిత్రులందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, తల్లిదండ్రుల తర్వాత ప్రతి మనిషికి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఉపాధ్యాయులని భావి భారత సమాజ నిర్మాతలుగా భావించి ఇంత ఉన్నతంగా సత్కరించడానికి, మనందరినీ అభినందించడానికి ప్రభుత్వం నడుకట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అవార్డులందరూ కూడా ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులతో ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిగా మేము అందరినీ కోరుతూ ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని చేస్తున్నటువంటి కృషికి ఉపాధ్యాయులు సైతం నడుము బిగించి హృదయపూర్వక సహాయ సహకారాలు అందించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. We have to reorient ourselves. We have to rededicate to our jobs this time. అందులో భాగంగా మన బాధ్యతగా ఉత్తమమైనటువంటి మార్పులతో పాటు ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తుల్ని తయారు చేద్దాం. జీవితాన్ని అందంగా ఆనందంగా తీర్చిదిద్దగలిగేటువంటి విద్యార్థులను మనం తయారు చేద్దాం. అననుకూల పరిస్థితుల్లో కూడా అద్భుతాలు సాధించగలిగేటువంటి విద్యార్థుల్ని మనం సిద్ధం చేద్దాం. ధైర్యాన్ని నేర్పిద్దాం, మానవ సంబంధాలు నేర్పిద్దాం, సామాజిక బాధ్యతలు నేర్పిద్దాం, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం ఎలాగో నేర్పిద్దాం. కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ లో కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలిగి ముందుకు సాగగలిగేటువంటి ధైర్య సాహసాన్ని విద్యార్థులకు మనం నేర్పించాలి. ఓటమిని సైతం ఆనందంగా స్వీకరించి విజయాలను సాధించగలిగేటువంటి నైపుణ్యాలను నేర్పించేటువంటి గొప్ప వ్యక్తులుగా మనం సిద్ధం చేద్దాం. అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సినటువంటి అవసరం ఈ రోజులో ఉంది. హ్యూమన్ రిలేషన్స్ నేర్పాలి, మోరల్ వాల్యూస్ నేర్పాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పాలి, ఫ్యామిలీ రిలేషన్స్ నేర్పాలి, పేట్రియాటిజం నేర్పాలి. సాక్రిఫైస్ని నేర్పితే మంచి వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. మంచి వ్యక్తులు తయారు చేస్తే మంచి కుటుంబాలు తయారవుతాయి. మంచి కుటుంబాలు తయారైతే మంచి సమాజం నిర్మాణం అవుతుంది. మంచి సమాజం నిర్మాణం అయితే మన దేశం ప్రపంచమే గర్వించదగినటువంటి ఒక గొప్ప దేశంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. మరి ఈ కృషి చేయడానికి ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ముందుకు రావాలని, నడుము బిగించాలని, ఆ మేరకు మనం హామీ ఇవ్వాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి గట్టిగా మనం చప్పట్లతో అభినందించి మన కృతజ్ఞతలు తెలిపాల్సిందిగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.